అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సురేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 11 ఫీట్ల నుంచి దాదాపు 18 ఫీట్ల వరకు అయితే గణేష్లను అయితే రెడీ చేస్తారంట. మొత్తం 9 మోడల్స్, యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయంట. సో ఒక్కొక్క గణేశుడు ఎట్లా ఉన్నాడు ఏందనేసి అయితే ప్రతి ఒక్కటి అప్డేట్ చూస్తున్నాం. ఇక్కడైతే గణేశుడు చూడండి, యూనిక్ అయితే గణేశుడు కనిపిస్తుంది మనకి. సో మొత్తం వెనకాల అయితే అయోధ్య కనిపిస్తుంది కదా, అయోధ్య అండ్ అదేవిధంగా పక్కన రాముని పాదాలను మొక్కుతున్న విధంగా అయితే మనకి హనుమంతుడు అయితే కనిపిస్తుండు. సో డిఫరెంట్గా కొత్తగా యూనిక్ అయితే కనిపిస్తుంది. మొత్తం అయోధ్య వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం అయోధ్య వచ్చిందనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద చెవులతోనైతే గణేష్ ఉన్నాడు అనమాట. ఒకసారి అయోధ్యను చూడండి. సో అండ్ ఇక్కడ గణేషుడు కూడా చూసుకుంటే మనకి పెద్ద పెద్ద చెవులతోనైతే ఉన్నాడు. అండ్ డిఫరెంట్గా కలర్ కానీ అండ్ కలర్ కాంబినేషన్ ధోతి కలర్ మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది అబ్బా. నేను అసలు ఇది మైండ్లో అనుకోలే ఇక్కడ వచ్చి వీడియో తీసేమని. లాస్ట్ ఇయర్ కూడా తీయలేదు. వచ్చి సడన్గా చూసేసరికి యూనిక్గా కలర్ఫుల్గా కొత్తగా కనిపిస్తుంది అనమాట. అందుకే వచ్చేసి సపరేట్గా అయితే వీడియో తీస్తున్నాను అనమాట మీకోసమే. దాదాపు 18 ఫీట్లు ఉందన్నమాట. అండ్ సైడ్కి చూసుకుంటే ఇంకో గణేశుడు పాముల మీద 3 పడగల నాగుపాము పైన గణేశుడు అయితే నించొని దర్శనమిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ డిఫరెంట్గా చెప్పాలంటే మనకి లేజర్ లైట్ వస్తుంది కళ్ళ నుంచి. ఇక్కడ చూసుకుంటే లైట్ వస్తుంది అనమాట. సో కనిపిస్తుంది కదా, లైట్ పెట్టారు. సో ఈ కళ్ళలోకి వెళ్ళి లైట్లు వస్తాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా లైట్ వస్తుంది అనమాట. మొత్తం లైట్ వస్తుంది, ఈ విధంగా అయితే లైట్ వస్తుంది అనమాట. సో మన మండపంలో మొత్తం లైట్లు బంద్ చేసి పాముల లైట్లు వేసినాం అనుకో, ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ పైన గణేశుడు చూడండి మొత్తం కుందన్ వర్క్తో ధోతి అండ్ షాల్వ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. డిఫరెంట్గా లుక్ అయితే కిరాక్ కనిపిస్తుంది. ఈ గణేశుడు దాదాపు మనకి ఒక 14 ఫీట్లు అయితే ఉంటాడు అనమాట. మొత్తం 12-14 ఫీట్ల మధ్యలో అయితే ఉంటాడు. అండ్ ఇంకో గణేశుడు చూసుకుంటే ఇక్కడ ఈ గణేశుడు ఏంటంటే మనకి ముంబై స్టైల్లో ఉన్నాడు. వెనకాల మొత్తం త్రిశూలాల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కుందన్ వర్క్ అయితే మొత్తం టోటల్ బాడీకి చేసిరు అబ్బా, టోటల్ బాడీకి చేసిరు మొత్తం. అసలు ఎక్కడ కూడా పిఓపితో చేసిన జ్యువెలరీ అయితే లేదు, మొత్తం కుందన్ వర్క్తోనే జ్యువెలరీ చేసి రెడీమేడ్గా అయితే సూపర్ అయితే గణేశుడు అయితే కనిపిస్తుంది అనమాట. వెనకాల మొత్తం త్రిశూలాలతో అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే మనకు చాలా గణేశులు అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నిలబడ్డ గణేశుడు కూడా ఒక మోడల్ అన్నమాట. ఈ గణేశునితో కలిపి మనకు మొత్తం 10 మోడల్స్ అయితే వస్తున్నాయంట. ఈ గణేశుడు అండి కొంచెం మొత్తం నిలబడి ఉన్నాడు గణేశుడు. ఇట్లా స్ట్రైట్గా నిలబడి ఉన్నాడు, డిఫరెంట్గా అనిపిస్తుంది. కింది వరకు చూపెట్టి ఒకసారి. సో కింది వరకు కాలు మొత్తం ఓన్లీ కాలు ఉన్నాయి, పంచి వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ అయితే జరుగుతుంది చాలా గణేశులకు అయితే. ఇక కలరేషన్ ఉన్నాయి, బయట ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా ఎట్లున్నాయి ఏందనేసి చూద్దాం. ఇక బయట చూసుకుంటే మనకి ఇంకో గణేశుడు ఇక్కడ వెనకాల నెమలిలో పింఛాలు వచ్చినాయి, నెమలి పింఛం వచ్చింది మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్. అండ్ గణేశుడు అయితే మనకు సింహాసనం పైన అయితే కూర్చొని మనకు దర్శనం ఇస్తుండు. ఇక్కడ చూసుకుంటే 4 చేతులతో అనమాట. అండ్ ఇక్కడ మనకి ధోతి కూడా చూసుకుంటే కరెక్ట్గా సరిపోయే విధంగా అయితే పెట్టారు. అండ్ నాకు తెలిసి ఇంకా నడుముకు కూడా వస్తుంది, ఇంకా నడుముకు వస్తుంది. ఆ బొజ్జ దగ్గర అయితే ఒక షాల్ వస్తుంది అనమాట. అక్కడ కడితే కొంచెం వెరైటీగా మారిపోతుంది అనమాట గణేశుడు. అండ్ మొత్తం కృష్ణుని కలర్లో అయితే గణేశుడు ఉన్నాడు. అంటే కృష్ణుని అవతారం అనుకోండి, ఒక అంటే కృష్ణుని ప్యాటర్న్ అనమాట. ఆ విధంగా అయితే గణేశుడు వస్తున్నాడు అనమాట. అండ్ ఇంకో గణేశుడు చూసుకుంటే మనకి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఒక వంకాయ కలర్లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అండ్ ఇట్లా ధోతి ఏంటంటే మనకు డిఫరెంట్గా కడుతుంది. అండ్ కుందన్ వరకు కూడా చూసుకుంటే మొత్తం తల దగ్గర నుండి కిరీటం దగ్గర నుండి మొత్తం చేసేసాడు మన టోటల్ బాడీ, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. దానివల్ల స్పెషల్ లుక్ అనిపిస్తుంది. అండ్ ధోతి వరకు కూడా చూసుకుంటే చాలా వరకు మనం గణేష్లకు చూసుకుంటే కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే గణేశునికి ధోతి అనేది ఫిట్గా చేసేస్తారు. అంటే ఫిట్గా మొత్తం కరెక్ట్గా పెడుతారు అనమాట. ఏదైతే మనం జీన్స్ వేస్తామో ఆ విధంగా అయితే ధోతి కడుతారు. దానివల్ల కూడా కొంచెం వేరేగా అనిపిస్తుంది అనమాట గణేశులు. నార్మల్ అన్ని గణేష్లు కాకుండా కొంచెం వేరేగా అనిపిస్తుంది. ఇక్కడ గణేశుని చూసుకుంటే మొత్తం కాళ్ళు చూడండి, ఇక్కడ మధ్య ధోతి కూడా ఫిట్గా కడుతున్నారు. సో దానివల్ల లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు, ఈ గణేశుడు ఇంతకుముందు చూపించినాం కదా, సేమ్ మోడల్ అనమాట. కాకపోతే ఇక్కడ కలర్ వేరే అనమాట. ఇక కలర్ చూసుకుంటే వేరే కలర్, సేమ్ వెనకాల త్రిశూల మధ్యలో శివునితోనైతే గణేశుడు వచ్చిండు. సేమ్ మోడల్ కాకపోతే వేరే కలర్. అండ్ అదేవిధంగా కొంచెం వెనకాల చూసుకుంటే ఇక్కడ ఇంతకుముందు త్రిశూలాలు వచ్చినాయి కదా, కాకపోతే ఇక్కడ చూసుకుంటే మొత్తం కమలం పూలు వచ్చినాయి అనమాట. మొత్తం కమలం పూల బ్యాక్గ్రౌండ్ కృష్ణుని కలర్తోని. అండ్ ఇక్కడ చూసుకుంటే ధోతి కూడా మొత్తం ఫిట్గా చేసేసారు. అండ్ ధోతి కలర్ కూడా వైట్ కలర్ వచ్చింది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. చూసుకుంటే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. ఇది ఒక గణేశుడు. అండ్ ఇంకో గణేశుడు చూసుకుంటే ఇక్కడ వెనకాల మొత్తం నెమ్మలిల అంశల బ్యాక్గ్రౌండ్ వచ్చింది. గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ గణేశుని ధోతి కూడా చూడండి ఒకసారి. ఈ ధోతి కల స్పెషల్గా అనిపిస్తుంది అబ్బా నాకు. కొంచెం ధోతి అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వేసిరు, ఫిట్టింగ్ చేసుకున్నారు అట్లా ఉంది. కొంచెం ధోతి అయితే వెరైటీగా ఉంది. సో మీకు నచ్చిందా లేదనేది ధోతికి సంబంధించి చూడండి. సో ఇవన్నమాట. ఇక ఫైనల్ అయితే నాకు ఈ పెద్ద గణేశుడు నచ్చిండు. మీకు ఎంతమందికి నచ్చిందో చూడండి ఒకసారి. కిరీటం, చెవులు, వెనకాల బ్యాక్గ్రౌండ్ టోటల్ అయితే అద్రిపోయే విధంగా అయితే ఉన్నాడు అనమాట. ఇది మన
హజారీ హోటల్ పక్కనే అనమాట. హజారీ హోటల్ పక్కన లెఫ్ట్ సైడ్ గల్లీ లోపల అయితే గణేష్ ఈ షెడ్ ఉందన్నమాట. మీకు కనిపించేస్తుంది, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఆ ఫోన్ నెంబర్కి అడిగితే మనకు వాళ్ళు ఏంటంటే చాలామంది టైంపాస్గా కాల్ చేస్తారు అనమాట. కొంచెం డైరెక్ట్గా లొకేషన్ దగ్గరికి రమ్మంటారు. సో ఇదన్నమాట టోటల్గా మన ఇక్కడ సురేష్ సింగ్ కళాకార్ షెడ్కి సంబంధించిన గణేష్లు. నేను కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష.